ఏపీ కేబినెట్ మరోసారి భేటీ కానుంది. రేపు ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం కానుంది. కేబినెట్ భేటీలో విశాఖ పెట్టుబడుల సదస్సు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ వంటి పలు ఆసక్తికర అంశాలపై చర్చించనుంది కేబినెట్. మరోవైపు ఈ నెల 14, 15వ తేదీల్లో విశాఖ వేదికగా పెట్టుబడుల సదస్సు జరగనున్న వేళ ఈ అంశంపై ప్రధానంగా కేబినెట్ చర్చించబోతుంది. ఇప్పటికే ఈ సదస్సుకి సంబంధించిన ఏర్పాట్ల పనులను మంత్రులు, అధికారులకు అప్పగించారు చంద్రబాబు. ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్న నేపథ్యంలో సదస్సు ఏర్పాట్లపై మంత్రులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. ఈ మేరకు కేబినెట్ భేటీలో సుమారు 1,00,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్నారు. అలాగే ఇటీవల రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన మోందా తుఫాను ప్రభావం, నష్టం అంచనాలు, పరిహారం వంటి విషయాలపైన చర్చించనున్నారు. సిఆర్డీఏ, నబ్, బిఫిడ్ నుంచి 7,500 కోట్ల రుణం తీసుకునేందుకు సైతం కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. మరోవైపు రాష్ట్ర అభివృద్ధి కోసం పలు సంస్థలకు కేటాయించిన భూములకు గాను గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కూటమి పార్టీలు ఎన్నికలు ఇచ్చినటువంటి హామీ మేరకు జిల్లాల విభజన చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకు నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపైన కీలక నిర్ణయం తీసుకోనుంది మంత్రి మండలి. దీనిపై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ప్రకారం జిల్లాల విభజనపై ఏపీ కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. రైట్గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్, దీనిగా రేపు 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ఈ నెల 14, 15వ తేదీలో విశాఖలో జరిగేటటువంటి పెట్టుబడుల సదస్సుకు సంబంధించి చర్చ సాగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. దాంతో పాటు ఇటీవల ఎస్ఐపిబి సమావేశంలో జరిగినటువంటి చర్చలో ఏదైతే ఆ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి సుమారుగా వివిధ కంపెనీలు, నూతన కంపెనీలు ఏర్పాటు చేసేటటువంటి నేపథ్యంలో 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పేసి కూడా ఆ సమావేశంలో నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఆ సమావేశంలో తీసుకున్నటువంటి అన్నిటికీ కూడా ఆమోదం అయితే తెలపనుంది కేబినెట్. దీంతో పాటు మోందా తుఫానుకు సంబంధించినటువంటి ప్రభావం ఏ రకంగా ఉంది దాని మీద చర్చించడంతో పాటు అలాగే పంట నష్టానికి సంబంధించి ఇంతవరకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో పర్యటించి సేకరించినటువంటి పంట నష్టం, దానికి సంబంధించి పూర్తిగా కేంద్రానికి కూడా రెఫర్ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే రేపు మరునాడు కేంద్ర బృందం కూడా ఈ పంట నష్టానికి సంబంధించి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పూర్తిగా చర్చ సాగబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో పాటు సిఆర్డీఏకి సంబంధించి ఏదైతే ఎన్ఏబిఎఫ్ సొసైటీకి సంబంధించి 7,500 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి కూడా కేబినెట్ ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పలు సంస్థలకు భూ కేటాయింపులతో పాటు ఆయా కంపెనీలకు సంబంధించి ఏమేమి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తున్నది కూడా ఆమోదం తెలుపనుంది కేబినెట్. ముఖ్యంగా నూతన జిల్లాలతో పాటు అలాగే రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది. ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చినటువంటి హామీ మేరకు జిల్లా విభజనలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా పూర్తిగా పరిగణలోకి తీసుకుంది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఒక నివేదికనైతే ముఖ్యమంత్రికి అందజేసినటువంటి నేపథ్యంలో సో ఆ నివేదికను ఈ కేబినెట్ లో పెట్టి చర్చించి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. ప్రధానంగా ఈ నెల 14, 15వ తేదీన విశాఖ వేదికగా నిర్వహించబోయేటటువంటి పెట్టుబడుల సదస్సు పైనే ఈ చర్చంతో సాగనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి 2-3 సార్లు కూడా చర్చ అయితే చేయడం జరిగింది. అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలతో పాటు అలాగే పెట్టుబడుల సదస్సుకు సంబంధించి ఏ ప్రాంతాల నుంచి ఇక్కడికి పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, ప్రభుత్వ ప్రతినిధులు వస్తున్నారు, సో వారందరికీ సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, సో ఏ ఏర్పాట్లు చేయాలి అన్న దానిపైన కూడా అధికారులతో సమీక్షా సమావేశాన్ని కూడా ఆయన నిర్వహించడం జరిగింది. సో దీన్ని రేపు కంప్లీట్ గా కూడా కేబినెట్ లో ప్రధాన ఎజెండాగా కూడా చర్చించేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు రంపచోడవరం కేంద్రంగా గిరిజన అథారిటీ కూడా ఏర్పాటు చేసేటటువంటి అంశంపై కూడా కేబినెట్ చర్చించేటటువంటి అవకాశం ఉంది. మనం ఇందాక చెప్పుకున్నట్లే ప్రధానంగా నూతన జిల్లాలకు సంబంధించి మదనపల్లి, మార్కాపురం కేంద్రాలుగా కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి ఏర్పాటు పైన అంశం కూడా ఈ ప్రధాన చర్చకు సాగేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ముందు డిసెంబర్ 31 కూడా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నటువంటి తరుణంలో ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ
కేబినెట్ సబ్ కమిటీ సమర్పించినటువంటి నివేదికను ఈ కేబినెట్ లో చర్చించడానికి ఆమోదం తెలిపేటటువంటి అవకాశం ఉంటుంది. హరికిషన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. తెలంగాణలో ఉత్కంఠ రేకెత్తిస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడింది. మైకులు మోగపోయాయి, నేతల ప్రచారాలు బంద్ అయ్యాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితాలు వెల్లడి కానున్నాయి. శాంతి భద్రతల నేపథ్యంలో సెక్షన్ 144 అమల్లో ఉంచుతూ ఇప్పటికే సిపి సజ్జనర్ ఆదేశాలు జారీ చేశారు. 5 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకే చోట గుమ్మికూడటం నిషేధించారు. పోలింగ్ జరిగే నవంబర్ 11న ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు నియోజకవర్గ పరిధిలో ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఫలితం వెల్లడయ్యే రోజు నవంబర్ 14న ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 15న ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. నియోజకవర్గ పరిధిలోని అన్ని వైన్స్ బార్లు, మద్యం షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకి అనుబంధంగా ఉన్నటువంటి బార్లు మూతపడ్డాయి. ఈ ఆంక్షలు నవంబర్ 12 వరకు కొనసాగుతాయి. ఇక నవంబర్ 14న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఆ రోజు కూడా మద్యం దుకాణాలపై నిషేధం ఉంటుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి కన్నన్ అన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా 139 పోలింగ్ కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల పర్యవేక్షణ కోసం 19 మంది నోడల్ అధికారులను నియమించామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నామంటున్న జిల్లా ఎన్నికల అధికారి కన్నన్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. ప్రచార వ్యాపారం పూర్తవడం జరిగింది. సో ఇక పోలింగ్ పైన అందరి దృష్టి ఉంది. సో పోలింగ్ సంబంధించి కూడా మొత్తం జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. కర్ణన్ గారు కూడా పూర్తి స్థాయిలో వీటన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. సో ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటనేది వివరాలన్నింటి కూడా జిల్లా ఎన్నికల అధికారి జిహెచ్ఎంసీ కమిషనర్ అయిన కర్ణన్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి ప్రధానంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈసారి పగడబందీగా ఏర్పాటు చేయడం జరిగింది. 407 పోలింగ్ స్టేషన్లో 4 లక్షల పైగా ఓటర్స్ ఉన్నారు. అండ్ ప్రతి పోలింగ్ స్టేషన్స్ లో సీసీటీవీ కెమెరా ఇన్సైడ్ అవుట్ సైడ్ లోపల బయట పెట్టడం జరిగింది. దీంతో పాటు ప్రతి పోలింగ్ లొకేషన్ లో కూడా ఈసారి డ్రోన్ పెట్టి మానిటర్ చేయడం జరుగుతుంది. సార్, వీటిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అంటే ఇవన్నీ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సో ఎన్ని ఏర్పాటు చేయడం జరిగింది? మొత్తం ప్రతిదీ మానిటరింగ్ చేస్తారా? ఇన్సైడ్ కూడా మీకు చూస్తారు, అదేవిధంగా అవుట్ సైడ్ కూడా ఏముంటాయో ప్రత్యేకంగా చూడడం జరుగుతుంది. ఎక్కడెక్కడ ఏమి ఇష్యూ ఉన్నాయో కూడా చేయడం జరుగుతుంది. అండ్ ప్రత్యేకంగా రేపు పోలింగ్ స్టేషన్ పార్టీ వెళ్ళిన తర్వాత పోలింగ్ స్టేషన్ పార్టీ అక్కడ ఉన్నారా, అక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చేశారా, అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానంగా సమస్యాత్మక ప్రాంతం అంటే జూబ్లీహిల్స్ లో పాష్ ఏరియా అయినప్పటికీ కూడా సమస్యాత్మక ప్రాంతాలు చాలా వరకు ఉన్నాయి. ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి? పోలీస్ భద్రత పరంగా ఏ విధంగా కూడా ఏర్పాటు చేస్తారు? 226 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 407 లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. అక్కడ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ పెడతాం. ప్రతి ఒక్క క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లో సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ ఉంటారు. దాంతోపాటు మన సీసీటీవీ కెమెరాలు 100% కంటిన్యూస్ లైవ్ వెబ్ కాస్టింగ్ కూడా చేయడం జరుగుతుంది. సార్, మాక్ పోలింగ్ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది? అలాగే ప్రధానమైన పోలింగ్ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది? 11వ తారీఖులో మార్నింగ్ 5 గంటల నుంచి మాక్ పోల్ చేయడం అవకాశం చేస్తారు. 7 o'clock కరెక్ట్గా ఎగ్జాక్ట్ 7 o'clock నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ చేయడానికి అవకాశం ఉంది. సార్, టెక్నాలజీ పెరిగింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రేపు డబ్బులు పంచినట్టు కానీ కొన్ని వీడియోలు రావడం, లేకపోతే ఎల్లుండి గొడవలు జరుగుతున్నట్టు కానీ కొన్ని వీడియోలు రావడం, దీనికి సంబంధించి టెక్నాలజీ పరంగా ఎలా ఎదుర్కొంటారు? సో ఏ వీడియోస్ కూడా రావచ్చు. దానికోసం ప్రత్యేకంగా సోషల్ మీడియా టీం ఉన్నారు, ఐటీ ఇంజనీర్స్ ఉన్నారు, వారు మానిటర్ చేస్తున్నారు. మీ ద్వారా రిక్వెస్ట్ చేసిన ఏదైనా మీకు అన్వెరిఫైడ్ న్యూస్ ఫేక్ న్యూస్ లేదా వితౌట్ ప్రాపర్ వెరిఫికేషన్ వచ్చిందినా ఫస్ట్ ముందు సిపిఆర్ ద్వారా లేదా ఎలక్షన్ అథారిటీకి అడగండి. మన తప్పకుండా వారు వెరిఫై చేస్తాం, దాని ద్వారా పబ్లిష్ చేయండి. బట్ డోంట్ బిలీవ్ ఫేక్ న్యూస్ అండ్ ఫార్వర్డ్ ఏం తెలియకుండా ఫేక్ న్యూస్ ని ఫార్వర్డ్ చేయకుండా చెప్తున్నాను. సార్, మీరు బిజీగా ఉంటారు ఈ టైంలో. సో చివరిగా ఒక ప్రశ్న ఏంటంటే, అసలే జూబ్లీహిల్స్ ఏరియా పాష్ ఏరియా, కానీ ఓటింగ్ లో మాత్రం ఎప్పుడు వెనుకబడి ఉంటుంది కాబట్టి ఈసారి ఓటింగ్ పెంచడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అలాగే ఓటు హక్కు వినియోగించుకోవడానికి మీరు ఏమి పిలుపునిస్తారు? ఎక్కువ స్వీప్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. ఒక బైపోల్ వల్ల అన్ని బస్ స్టాండ్ కవర్ చేసాం. అదేవిధంగా స్కూల్స్, కాలేజెస్, ఇంపార్టెంట్ ప్లేసెస్ లో అపార్ట్మెంట్స్ కూడా కవర్ చేసాం. సో ఈసారి తప్పకుండా ఎక్కువ సంఖ్యలో జనాలు వచ్చి ఓటు వేస్తానికి అవకాశం ఉన్నాయి. మీ ద్వారా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఓట్ ఫార్ షూర్ క్యాంపెయిన్ ద్వారా మీరు తప్పకుండా మీ ఓట్ని మీరు వినియోగించాలని కోరుకుంటున్నాను. రాజ్యాంగ విత్ కాన్షియస్ తో వితౌట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మనీ, క్యాస్ట్, క్రీడ్, అదేవిధంగా రిలీజియన్ లేకుండా మీరు తప్పకుండా మీ ఓట్ని యూజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తానికి అయితే ఇది సీసీ కెమెరా మొత్తాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఇన్, ఒకటి అవుట్. ప్రస్తుతం ఇదంతా కూడా ఇన్, ఇదంతా
సో ఇదంతా కూడా అదంతా కూడా అవుట్. సీసీ కెమెరాలు మొత్తాన్ని కూడా ఈ విధంగా ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తుంటారు. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది, ఇవన్నీ వివరాలన్నిటి కూడా ప్రత్యేకమైన టీం ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో మానిటరింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా అక్కడ తక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ నమోదవుతుంటుంది, కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా పెరిగే విధంగా ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించామనేది కర్ణన్ గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో ఆర్కేహెచ్ఎం టీవీ జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భారీ భద్రతను ఏర్పాటు చేశామని అడిషనల్ సిపి ఇక్బాల్ అన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహకారం తీసుకుంటామన్నారు. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా 1761 మంది భద్రతా దళాలను బందోబస్తులో నియమించామన్నారు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశామని అడిషనల్ సిపి ఇక్బాల్ తెలిపారు. సిటీ పోలీస్ నుంచి మొత్తం అరేంజ్మెంట్ కంప్లీట్ గా చేశాను. ఇప్పుడు కూడా బందోబస్తు బ్రీఫింగ్ జరుగుతుంది, 3-4 ప్లేసెస్ లో జరుగుతుంది. యాజ్ ఫార్ యాజ్ ఎలక్షన్ ఈజ్ కన్సర్న్, ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారు. సో వీ హ్యావ్ 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, 65 లొకేషన్ లో ఇది ఉంది, 74 నార్మల్ లొకేషన్స్ ఉన్నాయి, 181 ఫాల్స్ అండర్ దిస్ 74 నార్మల్ లొకేషన్స్. సో ఇదిలో ఎంసీసీ ప్రకారం ఎలక్షన్ కమిషన్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బందోబస్తు ఇస్తున్నాను. ఇదిలో క్రిటికల్ లొకేషన్ లో హాఫ్ సెక్షన్ పారామిలిటరీ ఫోర్సెస్ పెడుతున్నాను. తర్వాత పోలింగ్ స్టేషన్ బందోబస్తు కూడా పెడుతున్నారు. ఆల్ పోలింగ్ స్టేషన్ లో ఒక హోంగార్డ్, తర్వాత ఆర్ కానిస్టేబుల్స్ ఆర్ హెచ్జీస్, ఎస్సీస్, హెడ్ కానిస్టేబుల్ ఇది కూడా పెడుతున్నాను. అపార్ట్ ఫ్రమ్ దాట్ క్రిటికల్ లొకేషన్స్ లో హాఫ్ సెక్షన్స్ పారామిలిటరీ ఫోర్స్, హాఫ్ సెక్షన్ అంటే 4 పర్సన్ మినిమం. అది మన దగ్గర సిఐఎస్ఎఫ్ కంపెనీ వచ్చింది, 8 కంపెనీ వచ్చింది. మొత్తం 8 కంపెనీ ఎలక్షన్ డేలో ఎలక్షన్ పనిలో వర్క్ చేస్తున్నారు. సో there is no deviation and we are utilizing them on a proper places as per the instruction of election commission. తర్వాత మనది వెస్ట్ జోన్, తర్వాత సౌత్ వెస్ట్ జోన్ కూడా ఫోర్స్ కి స్టాండ్ 2 లో పెట్టాను. దాన్ ఆల్ ద ఫోర్సెస్ ఆర్ ఇన్ స్టాండ్ 2. ఎనీ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ వస్తే we will take the help of those people. ఇంకా అదర్ ఫోర్సెస్ కూడా ప్రాపర్ గా పెట్టాను. And we are taking all precautions. 72 hours prayer precaution కూడా జరుగుతుంది. ఇప్పుడు నుంచి 48 hours precautions కూడా నేను ఫాలో చేస్తున్నాను as per the MCC మన ఇన్స్ట్రక్షన్స్, ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ MCC కోడ్ ప్రకారం అది జరుగుతుంది. సో we are ensuring a very very peaceful situation. ఇప్పుడు కూడా till now law and order is under control. సో మొత్తం ఫోర్స్ ప్రాపర్గా ఫ్లాగ్ మార్చ్, ఏరియా డామినేషన్, పెట్రోలింగ్ చేస్తున్నారు. బీహార్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన 2వ విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలను విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఈ నెల 11న 2వ విడత పోలింగ్ లో మొత్తం 20 జిల్లాలకు చెందిన 122 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల కోసం బీహార్ ఎన్నికల సంఘం మొత్తం కూడా 45,399 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. భద్రతా దళాలు, ఎన్నికల సిబ్బంది తుది ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీటీవీ పర్యవేక్షణ, మహిళా పోలింగ్ బూత్లు, ప్రత్యేక సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 122 స్థానాలకు మొత్తం 1302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆరోగ్యం లేకుంటే ఎన్ని ఆస్తులున్నా నిరుపయోగమేనని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకానిలో శంకర హై హాస్పిటల్ భవనాన్ని సీఎం ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది హెల్త్ రికార్డులన్నీ డిజిటలైజ్ చేసి ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఆరోగ్యం విషయంలో ప్రపంచానికి ఏపీ ఒక రోల్ మోడల్గా ఉంటుందన్నారు. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేందుకు శంకర్ హాస్పిటల్ చేస్తున్న కృషిని అభినందిస్తున్నామని చంద్రబాబు అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు కంచి మఠం అనేక కార్యక్రమాలు చేస్తుందని చెప్పారు. తొందరలోనే
50 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్నాం. తప్పకుండా ఆ ఉత్సవానికి నేను హాజరవుతానని చెప్పి కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. 5 దశాబ్దాలు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 14 ఐ హాస్పిటల్ నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు 30 లక్షల మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేశారు. 70 లక్షల మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేయడం ఇది ఒక అసాధారణమైన కార్యక్రమం. ఈ ఆసుపత్రిలో రోజుకి సగటున 750 మంది ఉచిత కంటి శస్త్రచికిత్స జరుగుతాయని తెలిసి చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. చిత్తూరు జిల్లాలో కుంకి ఏనుగుల కేంద్రాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. పలమనేరులోని ముస్లిం అడుగులో 20 ఎకరాల్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కర్ణాటక నుంచి 4 కుంకి ఏనుగులను తీసుకొచ్చామని డిప్యూటీ సీఎంకి అధికారులు తెలిపారు. వీటి ద్వారా జనావాసాలు పొలాల్లోకి వచ్చి అడవి ఏనుగులను ఎలా కట్టడి చేస్తారో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అధికారులు వివరించారు. Had we done any till now? Had we done any such operations till today? We have not done any operations, sir, but we have. Yes, sir. We can start these sterilization centers. So this is going to be happening in the near future, not yes, sir, now. yes, sir. Maybe this will take some time. This comes under Hanuman. Our actions, sir, different actions. So this is a 10th action point. Yes, sir, yes, sir. 11 out of 11. This is the 10th one. So monkeys. ఈ నెల 11న ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. లింగన్నపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులను సీఎం చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించనున్నారు. దీంతో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. ఈరోజు ఎంఎస్ఎంఈ పార్కు ఓపెన్ చేయడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 11వ తారీఖు 10:40 ఇక్కడికి వేంచేస్తున్నారు. ఇక్కడి నుంచే దాదాపు 50 ఎంఎస్ఎంఈ పార్క్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాటిని కూడా వర్చువల్ గా ప్రారంభించడం జరుగుతుంది. తద్వారా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలనే వారికి ఆలోచనతో ముఖ్యంగా మనకు వెనకబడ్డ ప్రాంతమైన ఈ కనిగిరి ప్రాంతంలో నుంచి ఇక్కడ ఉంది ఈ కనిగిరిని హైలైట్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు స్వయంగా తీసుకున్న నిర్ణయం ఇది. సో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఎంత చిత్తశుద్ధితో ఉందనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడే కోనసీమ జిల్లా రాజులలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటించారు. పొదలాడ గ్రామంలో ఏర్పాటు చేసిన శెట్టి బలిజ కార్తీక వన సమారాధనలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం తాటిపాక సెంటర్లో దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. శెట్టి బలిజ కులానికి దొమ్మేటి వెంకటరెడ్డి మార్గదర్శకుడని మంత్రి సుభాష్ కొనియాడారు. కృష్ణారెడ్డి గారు ఈ దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటప్పటికి నాలో ఒక బాగా అనుభవం ఉంది. యాత్రశ్రీ ఆ ఊరికి ప్రతి ఒక్కరు ఇక్కడ చాలా మంది పెద్దలు ఇక్కడ ఒక సెంటర్ ఉంది, ఇక్కడ ఆయన ఉనికి ఉండాలి. ఆయన దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం పెట్టారు. ఆయన మనకు మార్గం చూపించారు. తాగి ఆటో నడుపుతున్న డ్రైవర్పై ఏపీ మంత్రి సవిత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ కాన్వే వెళ్తుండగా మంత్రి అతడిని గమనించి ఆటోను ఆపారు. పోలీసులకు అప్పగించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంతమంది జీవితాలతో ఆడుకోవాలని అనుకుంటున్నామని, ప్రయాణికులకు జరగరానిది జరిగితే ఎవరిది బాధ్యత అని మంత్రి ఆ వ్యక్తిపై సీరియస్ అయ్యారు. రేపటి నుంచి 2 రోజుల పాటు ఏపీలో కేంద్ర బృందం పర్యటించనుంది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ బస్సు నేతృత్వంలో 7 ఉన్నత అధికారులు ఈ పర్యటనలో పాల్గొంటారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలైన ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరిలో పర్యటించనుంది. క్షేత్రస్థాయిలో తుఫాను నష్టం అంచనా వేయనుంది. ఇప్పటికే తుఫాన్ నష్టం అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు రూపొందించింది. ఏపీలో మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తుందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. చిత్తూరు జిల్లా పుంగునూరులో 1 కోటి సంతకాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 12న ప్రతి నియోజకవర్గాల్లో 1 కోటి సంతకాల కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
ఇక సేకరించిన కోటి సంతకాలను గవర్నర్కి సమర్పిస్తామన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉండదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అన్ని నియోజకవర్గాల కేంద్రాలలో ఈ కోటి సంతకాల ఉద్యమం 12వ తేదీ జరగబోతూ ఉంది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీకంతా కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేవలం 5 సంవత్సరాల కాలంలోనే 17 మెడికల్ కాలేజీలు ఏకకాలంలో మంజూరు చేసి చాలా వరకు పూర్తి చేసి కేవలం 5,000 కోట్లు పూర్తి చేస్తే ఆ ఖర్చు పెడితే ఆ 17 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అవుతాయి. అది రాష్ట్రానికి 1,00,000 కోట్ల ప్రాపర్టీగా రాష్ట్రానికి వస్తుంది. మరి అలాంటివన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకంతా కూడా దారాదత్తం చేసి అక్కడ పేదలు చదువుకునేదానికి అవకాశం లేకుండా చేసి అక్కడ ఏపీలో మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తుందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. చిత్తూరు జిల్లా పొంగునూరులో కోటి సంతకాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 12వ తేదీ ప్రతి నియోజకవర్గాల్లో కోటి సంతకాల కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఇక సేకరించిన కోటి సంతకాలను గవర్నర్కి సమర్పిస్తామన్నారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత శైలజనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్తీ మద్యం గురించి మాట్లాడితే వైసీపీ నేతలపైన అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కూటమి పాలనలో టీడీపీ నేతలే అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మోందా తుఫాన్ వల్ల రైతులు నష్టపోతే మంత్రి లోకేష్ మాత్రం ముంబైలో క్రికెట్ చూడటానికి వెళ్లారని వైసీపీ నేత శైలజనాథ్ గుర్తు చేశారు. మీ పరిపాలన పైన మీకు నమ్మకం ఉంటే రండి, మా దగ్గరికి, మాతో రండి. బెల్ట్ షాపులు ఎక్కడెక్కడ ఏ విధంగా అమ్మబడుతున్నాయో మీకే చూపిస్తాను. నేను చూపిస్తాను, రండి. బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పడానికి మీకు నామోషి కాదు. మీరు వారిని గుర్తించరు. ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది మీకు సంబంధించిన వాళ్ళే ఆ వ్యాపారం చేస్తా ఉన్నారని గ్రామస్తులు గ్రామాల్లో చెప్తా ఉన్నారు. బెల్ట్ షాపుల్లో ఏ మద్యం అమ్ముతున్నారో కూడా రండి. అట్లాగే బాటిల్కి 10 రూపాయలు ఎక్కువ చేసి అమ్ముతున్నారని పేర్లు చెప్తా ఉన్నారు, రండి. మోదా తుఫాను వల్ల ఉత్తరాంధ్ర ప్రత్యేకించి కోస్తాంధ్ర ప్రాంతాలు అతలాకుతలం అయిపోతే నిజంగా మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు అవార్డు తీసుకోవడం కోసం లండన్కి వెళ్ళారు. అట్లాగే మీ బదులు కార్యక్రమాలు చేస్తున్న మీ అబ్బాయి బొంబాయికి వెళ్ళాడు. చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పరామర్శించారు. వికారాబాద్ జిల్లా హాజీపూర్లో అనాథ కుటుంబాలను పరామర్శించి ప్రతి కుటుంబానికి 30,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. చేవెళ్ల బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చేవెళ్ల బస్సు ప్రమాదంలో అనాథలైన 2 అక్కా చెల్లెల్లోని పెద్దమ్మాయికి నర్సింగ్లో సీటు ఇప్పించి జాబ్ ఇప్పిస్తానని, చిన్నమ్మాయిని మంచిగా చదివిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు లేక దివాలా తీయడంతో నేషనల్ హైవే పనులు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా కేంద్రం నిధులు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. హాజీపూర్ పోయి అక్కడ శివలీల ఇంకా భవానీ వాళ్ళ అనాథులు అయిపోయింది. ఏదో మా తరఫు నుంచి 30,000 ఇస్తున్నాం, కానీ 30,000 ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా, 10 లక్షలు ఇచ్చినా ఏమవుతుంది? అందుకే వాళ్ళకి ఏం చేయాలని మేము ఆలోచించినాము. వాళ్ళకు ఒక మంచి అనాథాశ్రమం నుంచి చాలా మంచి క్వాలిటీ, అంటే మా ఇంటి దగ్గరనే ఒకటి ఉంటుంది, అక్కడ మంచిగా చదివిస్తారు. దానికి అందరు ఐఏఎస్ ఆఫీసర్లు భార్యలు కూడా సపోర్ట్ ఇస్తారు. దాని తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మంలో సిపిఐ శతాబ్ది ఉత్సవ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. నేపాల్ దేశంలో 10 కమ్యూనిస్టు పార్టీలు ఏకమై నేపాల్ కమ్యూనిస్టు పార్టీగా ఆవిర్భవించిన మాదిరిగా దేశంలోని కమ్యూనిస్టు పార్టీలన్నీ ఒకే కమ్యూనిస్టు పార్టీగా అవతరించి ప్రజా సమస్యల కోసం కృషి చేయాలన్నారు. ఇక మావోయిస్టులు సాయుధ పోరాటం ద్వారా విప్లవం సాధించడం అసాధ్యమని, ఉద్యమ బాట నుంచి బయటకు వచ్చి కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. లక్షలాది మంది ప్రజలు తెలంగాణతో పాటుగా ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ఒరిస్సా, మహారాష్ట్ర ఇట్లా అన్ని తెలంగాణకు చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుండి వేలాది మంది ప్రజలు ఈ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. దాదాపు ఒక 40 దేశాల నుండి కూడా ఈ ముగింపు ఉత్సవాలకు 40 దేశ కమ్యూనిస్ట్ పార్టీలు, 40 దేశాల నుండి కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు.
ఉత్తరాఖండ్లో ప్రధాని మోడీ పర్యటించారు. రాష్ట్ర అవతరణ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పోస్టల్ స్టాంప్ ని విడుదల చేశారు. అనంతరం పీఎం ఫసల్ బీమా యోజన కింద రైతులకు 62 కోట్ల రూపాయలు బదిలీ చేశారు. డెహ్రాడూన్లో 8,140 కోట్ల రూపాయల నిధులతో పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. పుణ్యక్షేత్రాలు, సాంస్కృతిక చిహ్నాలకు ఉత్తరాఖండ్ రాష్ట్రం గుర్తింపు అని ప్రధాని మోడీ అన్నారు. उत्तराखंड अगर ठान ले तो अगले कुछ ही वर्षों में खुद को स्पिरिचुअल कैपिटल ऑफ द वर्ल्ड के रूप में स्थापित कर सकता है। यहाँ के मंदिर, आश्रम, ध्यान और योग के सेंटर, इन्हें हम ग्लोबल नेटवर्क से जोड़ सकते हैं। साथियों, देश विदेश से लोग यहाँ దేశంలో భారీ ఉగ్రకుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ భగ్నం చేసింది. అహ్మదాబాద్ లో 3 ఐఎస్ఐ సంస్థకు చెందిన ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో హైదరాబాద్ కి చెందిన సయ్యద్ అహ్మద్ మొయినుద్దీన్ కూడా ఉన్నట్లు వెల్లడించారు. ఏడాదిగా ఈ 3 ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించింది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆయుధాలు సరఫరా చేస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా గుజరాత్ కేంద్రంగా పలు ప్రాంతాలకు ఆయుధాలు సరఫరా చేసినట్టు తెలుస్తోంది. రష్యాలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ హెలికాప్టర్ అదుపు తప్పి కాస్పియన్ సముద్ర తీరానికి సమీపంలో ఉన్నటువంటి ఓ గెస్ట్ హౌస్ పై కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 5 మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకున్నారు, సహాయక చర్యలు చేపట్టారు. అయితే గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సాంకేతిక లోపమా, పైలట్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దక్షిణ బ్రెజిల్లో సుడిగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. విపరీతమైన గాలుల ప్రభావంతో కొన్ని ప్రాంతాలను సుడిగాలి తుడిచిపెట్టింది. ఈ ప్రమాదంలో 5 మృతి చెందారు, 800 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలియజేశారు. గాలుల ప్రభావంతో పలు ఇళ్లు దెబ్బతిన్నాయన్నారు. రియో బోనిటో డో ఇగువాకలో గంటకు 180 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సుడిగాలుల ప్రభావంతో దెబ్బతిన్న పలు ప్రాంతాల్లో భద్రతా దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. పరానాతో పాటు దక్షిణ రాష్ట్రాలైన శాంటా కాటరినా, రియో గ్రెడేలకు కూడా తుఫాన్లు సంభవించవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్ ఉత్తర తీరంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఇవాటే ప్రావిన్సు తీరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని, 6.7 తీవ్రతతో సంభవించిందని జపాను మెటీరోలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. జపాన్ తీరంలో భూకంపం సంభవించిన కొద్ది గంటల్లోనే అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా భూకంపం సంభవించింది. పోర్ట్ బ్లేయర్ కి ఈశాన్యంగా 147 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని తెలిపింది. జపాన్ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అండమాన్లో కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు.